తమిళనాడులో రాజకీయాన్ని కొత్త కోణంలోకి మార్చింది భారతీయ జనతా పార్టీ. డిఎంకే, ఏఐఏడిఎంకేలు వాటికి ప్రత్యామ్నాయం అంటూ డిఎండికే లాంటిది పెట్టినటువంటి విజయకాంత్ కానీ, శరత్ కుమార్ పెట్టుకొచ్చినటువంటి పార్టీ కానీ అనేకం, అట్లాగే పట్టాల్ ముక్కల కచ్చి, పిఎంకే ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. సాధారణంగా ఎలక్షన్స్ అప్పుడు పొత్తులు, ఇప్పుడు ఏఐఏడిఎంకేకి ఒక 7-8 ఇట్లాంటి చిన్న పార్టీల పొత్తు ఒకసారి, ఇట్లాంటి వాళ్ళందరూ ఒక్కోసారి అటు పక్క వెళ్ళిపోతు. వాళ్ళకి ఏంటంటే ఆ కులపు ఓట్లు ఉండే ఏరియాలో ఆ నాయకుడికి పట్టు ఉంటుంది, ఆడ ఒక పార్టీ పెట్టేసేసుకుంటుంటారు. అయితే బీజేపీ దాన్ని పోలరైజ్ చేస్తుంది. శరత్ కుమార్ని మన పార్టీలో చేర్చుకుంది కదా, వాళ్ళ పార్టీ విలీనం చేయడం అన్నటువంటిది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. లోక్సభ ఎన్నికల వేళ సీనియర్ తమిళ నటుడు శరత్ కుమార్ తన అఖిల ఇండియా సమత్వ ముక్కల్ కచ్చి ఏఐఎస్ఎంకే పార్టీని బీజేపీలో విలీనం చేసేశారు. మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలోనే ఆయన విలీన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏఐఎస్ఎంకే సభ్యుల్ని అన్నామలై బీజేపీ కుటుంబంలోకి ఆహ్వానించారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకి ఈ సందర్భంగా శరత్ కుమార్ పిలుపునిచ్చారు. ఇంకొక పార్టీ కూడా ఇట్లాగే విలీనం కాబోతుందని చెప్తున్నారు అక్కడ.